ఇట్ ఈస్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. ఎలిమెంట్ అనేది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కంబైండ్ అయ్యి ఒక ఎలిమెంట్ ఫామ్ అయింది కాబట్టి జనరల్గా దీన్ని సింపుల్గా ఎలా మెన్షన్ చేస్తారంటే ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఇట్ ఈస్ ఏ simplest form of matter. Simplest form of matter. So actually మనకి ఎలిమెంట్స్ ప్రెసెంట్ మనకి 118 ఎలిమెంట్స్ తెలుసు. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని క్లాసిఫై చేయడానికి జనరల్గా ఓల్డెన్ డేస్లో ఏం చేశారంటే వాటిని ఒక మెథడ్లో డిఫైన్ చేయడానికి, అంటే ఒక ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడానికి ట్రై చేశారు. ఎన్నో మెథడ్స్లో ట్రై చేశారు, కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రతి దాంట్లో వాట్ ఈస్ ది అడ్వాంటేజ్, వాట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ ఇలా నేర్చుకుంటూ వెళ్తాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినవి డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్. సో Davarnir law of triad. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్ని జాన్ డావర్నియర్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఈయన ఒక జర్మన్ సైంటిస్ట్. ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక సిరీస్లో ఉండే 3 ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినప్పుడు వాటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పాడు. అంటే ఏ సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, ఏ సెట్ ఆఫ్ 3 that contains chemically similar elements. These groups are this set of 3 elements. These set of 3 elements are called triad. సో ఒక సిరీస్లో సీక్వెన్స్లో 3 ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు అవి కెమికల్గా సిమిలర్ ఎలిమెంట్స్గా ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ని ఏమంటారంటే ట్రయాడ్ అంటాం. ఈ ట్రయాడ్ అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు సీక్వెన్స్లోనే తీసుకోవాలి, మళ్ళీ ఆల్టర్నేట్గా తీసుకోకూడదు. లిథియం, సోడియం, పొటాషియం. సో జనరల్గా వీటి అటామిక్ మాసెస్ అనేది ఎలా ఉంటుందంటే సపోజ్ మనకి లిథియం 7 అని తెలుసు అటామిక్ మాస్. పొటాషియంకి 39 అని తెలుసు. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ సోడియం అంటే ఈ ఫస్ట్ 1 థర్డ్ 1 యొక్క యావరేజ్ తీసుకుంటే 7 + 39/2 46/2 equal to 23. So 23 is the atomic mass of sodium. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎలిమెంట్స్ని అటామిక్ మాసెస్ ప్రకారం అరేంజ్ చేసినప్పుడు గ్రూప్లో ఉండే ఒక 3 ఎలిమెంట్స్ అంటే ట్రయాడ్ని తీసుకొని వాటి అర్థమెటిక్ మీన్ గా తీసుకుంటే అటామిక్ మాసెస్ యొక్క అర్థమెటిక్ మీన్ తీసుకుంటే అది మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ వస్తుంది. సో సింపుల్లీ అటామిక్ మాస్ ఆఫ్ ఏ మిడిల్ ఎలిమెంట్
atomic mass of a middle element is the arithmetic mean of the other two elements of triad. Triad లో ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాసెస్ ని అర్థమెటిక్ మీన్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్. సో ఎలిమెంట్స్ ని అటామిక్ మాసెస్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ట్రయాడ్ ఏదైనా ఒక గ్రూప్ లో వరుసగా 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆ వరుసగా తీసుకున్న 3 ఎలిమెంట్స్ ఏమంటారంటే ట్రయాడ్ అంటాం. వాటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాసెస్ ని అర్థమెటిక్ మీన్ గా తీసుకుంటే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అనేది వస్తుంది. అదే డాబరైనర్స్ లా ఆఫ్ ట్రయాడ్. సో డాబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్షియం తీసుకుందాం, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ తీసుకుందాం. అంటే ఇవి 2A గ్రూప్ ఎలిమెంట్స్. యాక్చువల్గా 2A గ్రూప్లో కాల్షియం Ca, స్ట్రాన్షియం Sr, బేరియం Ba తీసుకుందాం. వీటి అటామిక్ మాసెస్ తీసుకుంటే అటామిక్ మాసెస్ కాల్షియంకి 40, బేరియంకి 137. మరి ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అర్థమెటిక్ మీన్ అన్నాం కదా, స్ట్రాన్షియంకి 40 + 137/2 మనం తీసుకుని 2 వాల్యూస్ బై 2 రాయాలి. సో ఇప్పుడు ఏం రాస్తాం, 177 / 2. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 2 8s are 16, 2 8s are 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 88 ఈజ్ ది అటామిక్ మాస్ ఆఫ్ స్ట్రాన్షియం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ హాలోజన్స్ తీసుకుందాం. ఈసారి హాలోజన్ గ్రూప్ తీసుకుందాం. హాలోజన్స్ లో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సింబల్స్ ఏంటంటే Cl, Br, I. సో క్లోరిన్ యొక్క అటామిక్ మాస్ 35.5. నెక్స్ట్ అయోడిన్ కి 127. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ బ్రోమియం స్టూడెంట్స్? 35.5 plus 127 divided by 2. So 120, 130, 140, 150. సో ఈ మొత్తం వాల్యూస్ మీరు యాడ్ చేసినట్లయితే 80, approximately we can get a 80. So 80 is the atomic mass of bromine. But ఈ థియరీ నెక్స్ట్ ఫెయిల్యూర్ అయింది. ఎందువల్ల ఫెయిల్యూర్ అయింది అంటే, సో పీరియాడిక్ టేబుల్లో పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు ఎలిమెంట్స్ని అటామిక్ మాస్ ప్రకారం అరేంజ్ చేస్తాము. మళ్ళీ పీరియాడిక్ టేబుల్లో కిందకి వెళ్ళినప్పుడు డౌన్ ది గ్రూప్ దీస్ రూల్స్ ఆర్ నాట్ ఓబోయింగ్ ప్రాపర్లీ. దేర్ విల్ బి సో మచ్ ఆఫ్ వేరియేషన్ ఇస్ దర్. వేరియేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రూల్ అనేది అప్లికబుల్ కాలేదు. హెన్స్ దిస్ థియరీ ఈస్ కంప్లీట్గా సక్సెస్ కాలేదు. సో దెర్ ఈజ్ సమ్ ఫెయిల్యూర్స్. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఆక్టేవ్స్ అంటే ఈ ఇండియన్ మ్యూజిక్ సిస్టంలో ఉండే 8 సరిగమ పదనిసలు. సో సా అనేది ఫస్ట్ వన్ అయింది, లాస్ట్ ఉండే సా అనేది 8 అయింది. సో ఫస్ట్ వన్ 8తో రిపిటేషన్ వచ్చింది.
దీన్ని బేస్ చేసుకొని న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ ఏం చెప్పారంటే, when the elements are arranged in the order of atomic masses, the properties of first element, the properties of eighth element అంటే స్టార్టింగ్ నుంచి కదా, స్టార్టింగ్ ఫ్రమ్ గివెన్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్గా తీసుకుంటాము. సో అప్పుడు ఎయిత్ అనేది రిపిటేషన్ వచ్చినట్టు, ఆర్ రిపిటేషన్. of properties of first element. సో ఎలిమెంట్స్ని అటామిక్ మాసెస్ ప్రకారం అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ సెకండ్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే రిపిటేషన్ జరుగుతుంది. అందువల్ల దీన్ని ఎయిత్ నోట్ ఇన్ ఆక్టేవ్ ఆఫ్ మ్యూజిక్ సిస్టంలో కంపేర్ చేసుకున్నారు కాబట్టి దీన్ని ఆక్టేవ్స్ అన్నారు. ఓకేనా. సో నేను ఇక్కడ ఎలిమెంట్స్ రాస్తాను చూడండి స్టూడెంట్స్. ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ నేను లిథియం రాస్తాను. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం, కాల్షియం. యాక్చువల్గా మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ రాయలేదని. సో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ రాయను, ఎందువల్ల ఆ టైంలో వాళ్ళు జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయలేదు. సో అందువల్ల అందులో జీరో గ్రూప్ రాయలేదు. సపోజ్ నేను లిథియం ఫస్ట్ ఎలిమెంట్గా తీసుకుంటాను. 1 2 3 4 5 6 7 8. గమనించారా? ఇవి రెండు ఒకే గ్రూప్లో వచ్చాయి, ఒకే లైన్లో వచ్చాయి, ఒకే సిరీస్లో వచ్చాయి. దట్ మీన్స్ ది ప్రాపర్టీస్ ఆఫ్ లిథియం అండ్ సోడియం ఆర్ సిమిలర్. అంటే రిపిటేషన్ వచ్చినట్ట లేదా? సపోజ్ బెరీలియంని 1గా తీసుకోండి. బెరీలియంని 1గా తీసుకుంటే ఇది 1 2 3 4 5 6 7 8. 8 ఏమొచ్చింది? మెగ్నీషియం వచ్చింది. సో దీన్ని 1గా తీసుకుంటే బెరీలియంని మెగ్నీషియం 8 అవుతుంది. సో హియర్ ప్రాపర్టీస్ ఆల్సో సిమిలర్. Similarly, if you take first element as a boron, then 8th element will be aluminum. Then properties will be repeated. So ఇలా ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ అనేవి ప్రాపర్టీస్లో సిమిలర్గా ఉంటాయి, ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతుంటాయి. ఇదే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. కానీ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కూడా అప్ టు 20 దాకే అప్లికబుల్ అవుతుంది. సో అప్ టు అటామిక్ నెంబర్ 20 దాకే అప్లికబుల్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. సో ప్రాపర్టీస్ అనేవి అంత కంప్లీట్గా మ్యాచ్ అవ్వడం లేదు. సో అందువల్ల ఈ థియరీ కూడా అంత సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కొన్నిటికి మాత్రమే అప్లికబుల్. అప్ టు 20 it is applicable. After the 20 atomic number 20 elements, this rule is not applicable. Hence, this is not completely successful. So Mendeleev classification of elements law, periodic law. Properties of elements are periodic functions of their atomic mass. Elements ni atomic masses ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి దాన్నే ఫాలో అవుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ పీరియాడిక్ లా. ఆ టైంలో 63 ఎలిమెంట్స్ని మెండలీఫ్ అనే సైంటిస్ట్ అటామిక్ మాసెస్ని ఇంక్రీజ్ అయ్యి ఆర్డర్లో అరేంజ్ చేశాడు. అది ఎలా అరేంజ్ చేశారంటే హారిజాంటల్ రోస్గా, వర్టికల్ కాలమ్స్గా. హారిజాంటల్ రోస్ తీసుకుంటే 7 పీరియడ్స్ వచ్చాయి. అదేవిధంగా వర్టికల్ కాలమ్స్ తీసుకుంటే 8 గ్రూప్స్ వచ్చాయి. సో రోస్ని ఏమని పిలిచారంటే పీరియడ్స్గా పిలిచారు, కాలమ్స్ని గ్రూప్స్గా పిలిచారు. సో నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ 7,
నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ 8. ఆ టైంలో ఆ నోబెల్ కేసెస్ అనేవి అన్నాం. సో ది ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ గ్రూప్ ఆర్ సిమిలర్ టు అనదర్ ఇన్ మెనీ ప్రాపర్టీస్. అంటే ఒకే గ్రూప్లో ఉండేవన్నీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందువల్ల అంటే అది 8th ఎలిమెంట్ కదా, ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ ఒకే గ్రూప్లో వస్తాయి. సో జస్ట్ లైక్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ ఒకే దాంట్లో వస్తాయి కాబట్టి వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. సో అదే మెండలీఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సమ్ మోర్ పాయింట్స్ ఆర్ దేర్. ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే కొన్ని అన్నోన్ ఎలిమెంట్స్కి కొన్ని గ్యాప్స్ అనేవి వదిలేశారు. వాటి ప్రాపర్టీస్ ఇలా ఉండొచ్చు అని కూడా గెస్ చేశారు. సో హీ ప్రెడిక్టెడ్, అంటే ముందుగానే గెస్ చేయడం. హీ ప్రెడిక్టెడ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ several elements. Properties of several elements on the basis of their position in periodic table. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ సేమ్ గ్రూప్లో వస్తాయి, సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఇప్పుడు ఆ 8th ఎలిమెంట్ అన్నోన్, కానీ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి కదా. అంటే ఆ పొజిషన్ని బట్టి, పీరియాడిక్ టేబుల్లో ఉండే ఆ పొజిషన్ని బట్టి ప్రాపర్టీస్ కూడా చాలా వాటికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ మెండలీఫ్ సైంటిస్ట్. సో దిస్ ఈస్ వన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, for unknown elements left a gap in periodic table. అంతేకాదు వాటికి నేమ్స్ కూడా ఇచ్చాడు. And given some names. అంటే ఆ అన్నోన్ ఎలిమెంట్స్కి కొన్ని గ్యాప్స్ వదలడమే కాకుండా సమ్ నేమ్స్ కూడా ఇచ్చారు. అవి ఏంటంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, ఈ స్కాండియం, జెర్మేనియం, గ్యాలియం, ఇవి యాక్చువల్గా అన్నోన్. సో ఈ అన్నోన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే గ్యాలియం, స్కాండియం, జెర్మేనియం, జి, ఇవన్నీ ఆ టైంలో అన్నోన్ ఎలిమెంట్స్. సో ఈ అన్నోన్ ఎలిమెంట్స్కి సైంటిస్ట్ ఏం చేసినంటే కొన్ని గ్యాప్స్ అనేవి వదిలేస్తారు. ఫ్యూచర్లో ఎవరో సైంటిస్టులు కనుక్కొని వాటిని ఫిల్ చేస్తారని ముందు జాగ్రత్తగా వాటిని కొన్ని గ్యాప్స్ కూడా వదిలేశారు. ఓకేనా? అంతేకాకుండా కొన్ని అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా మాడిఫై చేశారు. సమ్ మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాటిని ఎర్రర్స్, ఆ అటామిక్ వెయిట్స్లో ఎర్రర్స్ని కూడా మాడిఫై చేశాడు. సో హీ ప్రెడిక్ట్స్ ది ఎర్రర్స్ ఇన్ ది అటామిక్ వెయిట్ of some elements on the basis of position in a periodic table. అంటే పీరియాడిక్ టేబుల్లో వాటి పొజిషన్ని బట్టి ఈ ఎలిమెంట్ ఆ పొజిషన్లో ఉండాలి అంటే ఆల్మోస్ట్ మేబీ ఇంత అటామిక్ వెయిట్ ఉండొచ్చు అని గెస్ చేసి దాంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే వాడు మాడిఫై చేశాడు కూడా. ఎగ్జాంపుల్కి అటామిక్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్, లైక్ గోల్డ్. సో గోల్డ్ అంటే సింబల్ ఏయు యొక్క అటామిక్ వెయిట్ని ఎర్రర్గా ఉంటుంది, దాన్ని మాడిఫై కూడా చేశారు.